లాస్ట్ వీక్ బోనాల స్పెషల్లో మీరు నాటుకోడి పులుసు బగారన్నం చూశారు. ఈ వీక్ మనము బోటి ఫ్రై చేసుకుందాము. అది కూడా ప్రాపర్ తెలంగాణ స్టైల్లో స్పైసీగా చేసుకుందాము. ఇలా ఘాటుగా ఉండే ఈ బోటి ఫ్రై అన్నంలోకి ఎంత బాగుండిద్ది, డ్రింక్స్లో కూడా అంతే బాగుండిద్ది. సో ఈ బోటి అందరూ తినరు. నేను ఒకప్పుడు తినేవాడిని కాదు, నాకు కొంచెం వియర్డ్గా అనిపించే తినడానికి. ఎప్పుడైతే దీన్ని వండడం నేర్చుకొని దీన్ని టేస్ట్ ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశాను, అప్పటి నుంచి నేను బోటి తింటా ఉంటాను. ఐఎమ్ నాట్ ఏ రెగ్యులర్ ఈటర్, కాకపోతే ఎవరైనా చేస్తే మాత్రం కంపల్సరీగా టేస్ట్ చేస్తాను. పూర్వం మనం ఒక జంతువుని బలి కానీ ఏదైనా కోసినప్పుడు కానీ వేటాడినప్పుడు కానీ దాంట్లో ప్రతి పార్ట్ వాడుకునే వాళ్ళం. దాని బోన్స్తో వెపన్స్ తయారు చేసుకునే వాళ్ళం, దాని స్కిన్తో బట్టలు కుట్టుకునే వాళ్ళం. అలానే దాని ఆర్గన్స్ ఉంటాయి కదా, ఇంటర్నల్ ఆర్గన్స్ పడేయకుండా దాన్ని నీట్గా క్లీన్ చేసి కుక్ చేసే పద్ధతులు నేర్చుకున్నాం. ఎందుకంటే ఒక జంతువుని వేటాడడం చాలా కష్టం అనమాట. సో దాంట్లో ప్రతి పార్ట్ యూటిలైజ్ చేసుకుంటాము. ముందుగా బోటిని పర్ఫెక్ట్గా క్లీన్ చేసుకోండి. ఇవాళ రేపు పర్ఫెక్ట్గా క్లీన్ చేసిన బోటి దొరుకుతుంది మనకు మార్కెట్లో. ఆ బోటి చక్కగా తెచ్చుకొని ఒక 2-3 సార్లు కడిగేసుకోండి. బోటి గురించి స్టోరీ అంతా తెలిసిపోయింది కదా. ఇప్పుడు బోటిని కుక్ చేసుకోవాలి. రకరకాల మెథడ్స్లో కుక్ చేస్తారు. కొంతమంది ముందే ఉడకబెడతారు, దాన్ని క్లీన్ చేస్తారు, మళ్ళీ కుక్ చేస్తారు. సో నేను బోటి కట్ చేసేటప్పుడు పర్ఫెక్ట్గా క్లీన్ చేయించాం కాబట్టి పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. అలానే బొంత ఉండేది కదా, బొంత పైన కూడా కొంతమంది గీకేస్తారు ఉడకబెట్టి. నేను తీయను, నాకు అలా ఉంటేనే ఇష్టం. దాని టెక్స్చర్ చాలా బాగుండిద్ది. సో మీ చాయిస్ అనమాట. చాలామంది ఉల్లిపాయలు వేసి కడుగుతారు. సో నేను అదేం చేయట్లేదు. జస్ట్ ఇక్కడ వేడి నీళ్ళు ఉన్నాయి, మరిగే నీళ్ళలో పసుపు, చెప్పాను కదా బోటిలోని అన్ని పార్ట్స్ వాడుతున్నాను. తిల్లి, బొంత, పేగులు, చిన్న పేగు, పెద్ద పేగు, మొత్తం ఎనాటమీ మొత్తం వాడేస్తున్నాను. లంగ్స్ కూడా ఉన్నాయి, ఇవి లంగ్స్ అనమాట. అలానే తిల్లి. సో వీటన్నింటినీ కుక్కర్లో వేసుకొని ఒకసారి పర్ఫెక్ట్గా కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఈ బోటీని 4 to 5 విజిల్స్ కుక్ చేసుకోండి. బోటీలో లేతది ముదురుదని పెద్ద ఏముండదు, ఏదైనా స్టాండర్డ్ అదే టైం పడుతుంది. ఒక 4 నుంచి 5 విజిల్ కుక్ చేసుకున్నారు అనుకోండి, బోటీ పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. మనకు వేపుల్లో బోటీ అనేది 90% కుక్ అయిపోవాలి. మన బోటీ పర్ఫెక్ట్గా ఉడికింది చూడండి. ఇలా చేతుల మధ్యలో పెట్టి నలిపితే నలిగిపోతుంది. ఇలా పర్ఫెక్ట్గా ఉడకాలి. చాలామంది నీళ్ళు పడేస్తారు, నాకు చాలా బాధ అనిపిస్తాయి నీళ్ళు పడేసినప్పుడు. మీరు కుదిరితే ఏమైనా కూరల్లో వాడుకోండి. ఎందుకంటే మనం బోటి క్లీన్ చేసేటప్పుడు పర్ఫెక్ట్గా వాటర్ వేసి లోపల ఆ గట్లోని అన్నీ తీసేస్తాము. సో పాతకాలంలో సరిగ్గా క్లీన్ చేసేవాళ్ళు కాదు కాబట్టి దాన్ని ఉడకబెట్టి ఆ నీళ్ళని చల్లేసేవాళ్ళు. ఇప్పుడు చాలా టెక్నాలజీ వచ్చింది నీట్గా క్లీన్ చేసేసుకోవడానికి బోటీని. సో మీరు కుదిరితే వాడుకోండి. కానీ వాళ్ళని ఫ్రై చేస్తున్నాను కాబట్టి నేను కూడా వాడట్లేదు. ప్యాన్లో నూనె వేసుకొని ఒక 2 ఉల్లిపాయలు చాప్ చేసి వేసుకోండి, చిన్న సైజు ఉల్లిపాయలు. అలానే ఒక పక్క పచ్చిమిరకాయలు వేసేసుకోండి. చెప్పాను కదా తెలంగాణ స్టైల్ వంటలు చేసినప్పుడు నూనెలో కంపల్సరీగా పచ్చిమిరకాయలు ఫ్రై అవ్వాలి, అప్పుడే ఆ ఫుల్ ఫ్లేవర్ బయటకు వస్తుంది. ఈ ఉల్లిపాయలు ఉప్పు వేసుకొని ఉల్లిపాయలను లైట్ పింకిష్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఉల్లిపాయలు ఈ మాత్రం ఫ్రై అయితే సరిపోతుంది మన బోటీ ఫ్రైకి. ఎందుకంటే ఉల్లిపాయలు లైట్గా మనకు అక్కడక్కడ పచ్చిగా తగులుతూ ఉండాలి బోటీ వేపుల్లో. అల్లం వెల్లుల్లి ముద్ద, నేను పసుపు బోటీ ఉడికించేటప్పుడు వేసాను, సో మళ్ళీ వేయట్లేదు, మీరు కావాలంటే వేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లిపైని పచ్చివాసన పోయేంత వరకు వేయించండి. ఇప్పుడు దీంట్లో ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ అనమాట. ఇది ఓన్లీ ప్రాపర్ తెలంగాణ స్టైల్లోనే వేస్తారు. మెంతం కూర ఉండిద్ది కదా, కంపల్సరీగా మెంతం కూర వేస్తారు కొన్ని డిస్ట్రిక్ట్స్లో మెంతం కూర అవైలబుల్ లేని వాళ్ళు ఉల్లిపరకలు ఉంటాయి కదా, స్ప్రింగ్ అనియన్ ఉంటాయి కదా, అవి వేస్తారు. సో ఏరియా బట్టి మారుతూ ఉంటాయి. మీ ఏరియాలో ఏది వేసుకుంటారో కింద కామెంట్ చేయండి. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో అయితే కంపల్సరీ కొంచెం మెంతం కూర వేస్తారు. సో ఇలా నూనెలో కొంచెం మెంతం కూర వేయండి. ఆ లైట్ బిటర్నెస్ ఈ బోటి కూరలో ఎక్సలెంట్గా ఉండిద్ది. అలానే మెంతం కూరతో పాటు కొంచెం పుదీనా లైట్గా వేగగానే దీంట్లో మనం ముందుగానే ఉడికించుకున్న బోటి, చెప్పాను కదా దీంట్లో అన్ని పార్ట్స్ ఉన్నాయి, వాటన్నిటిని వేసేసుకోండి. ఈ బోటి వేగుతా లాస్ట్కి వెళ్ళేసరికి నూనెలో ఫ్రై చేసామా ఏంటన్నట్టు ఉండాలి. అలా వేగుతా బోటీలో కూడా న్యాచురల్గా చాలా ఫ్యాట్ ఉండిద్ది, అది ఇలా వేయించినప్పుడు బయటకు వచ్చిద్ది. సో అలా ఫ్యాట్ అంతా బయటకు వచ్చి ఇది చక్కగా వేగినట్టు అవ్వాలి. అలా అయ్యేంత వరకు వేయించుకోండి దీన్ని. బోటి కూర చేసేటప్పుడు ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నాలాగా మంచిగా తెల్ల బట్టలు వేసుకొని పొయ్యి దగ్గర నుంచోకండి. ఎందుకంటే చూడండి బోటి పట్ అని పేలుతూ ఉంటుంది. బోటీలో ఫ్యాట్ ఉండేది కదా, ఆ ఫ్యాట్ స్టీమ్ ట్రాప్ అయ్యి అది అలా పేలుతూ ఉంటుంది. మనం ఏం చేసినా దాన్ని ఆపలేము. అది పేలకుండా ఉండాలంటే దాన్ని కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. ఎప్పుడైతే కలుపుతూ ఉంటామో అప్పుడు అది పేలదు. సో అంతకుమించి ఆప్షన్ ఏం లేదు. చూడండి దీంట్లోంచి నూనె అంతా బయటకు వచ్చింది. ఇప్పుడు చివరిలో దీంట్లో మసాలాలు, ఎందుకంటే డ్రైగా ఉండాలి కదా, ఇది చక్నా రూపంలో వడ్డించుకోవాలంటే డ్రైగా ఉండాలి. ఇలా నూనె బయటకు వచ్చిన తర్వాత దీంట్లో ధనియాల పొడి, కారం పొడి, కారం కొంచెం ఎక్కువగానే వేసుకోండి ఎందుకంటే ఇది స్పైసీగా తిన్నప్పుడే దీని అసలు మజా. అలానే ఒక 1/2 స్పూన్ గరం మసాలా, ఇవన్నీ వేసి బోటీతో పాటు కలిపి మంచిగా వేయించండి. మసాలాలకి ఎప్పుడైతే తడి తగలకుండా వేగుతాయో నూనెలో చాలా అద్దరిపోయే టేస్ట్ వచ్చింది. అందుకే మన గ్రేవీ కర్రీస్ కంటే కూడా ఫ్రైస్ చాలా ఇష్టం. ఆ మసాలాలు చక్కగా నూనెలో వేగుతాయి కదా, అప్పుడు అదిరిపోయే టేస్ట్ వచ్చింది. సో ఇప్పుడు ఈ బోటీని కూడా
ఈ మసాలాలు వేసుకొని ఒక 3-4 మినిట్స్ కుక్ చేసుకోండి. బోటి కూరలో కంపల్సరీగా చివరిలో దించే ముందు ఉప్పు కారం సరిపోయిందా లేదా చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇది తినే బ్యాచ్ సపరేట్ బ్యాచ్ ఉండిద్ది. ఆ బ్యాచ్కి కొంచెమైనా ఉప్పు కారం తేడా అయిపోతే లొల్లి అయిపోతాయి, పంచాయతీ అయిపోతుంది. సో కంపల్సరీగా ఉప్పు చెక్ చేసుకోండి దించే ముందు. చివరిలో మంచిగా కొత్తిమీర వేసుకోండి. నేను డైరెక్ట్గా ఇప్పుడు తినేస్తున్నా కాబట్టి నిమ్మకాయ పిండేసుకుంటున్నాను. సో ఆ నిమ్మకాయ కొత్తిమీర మంచి ఫ్రెష్నెస్ని యాడ్ చేస్తుంది మన బోటీకి. చూడండి బోటీ ఇలా పొడి పొడిగా ఉండాలి, ఎటువంటి తడి లేకుండా లైట్గా మసాలా కోట్ అవుతా. ఈ విధంగా ఉంటేనే బోటీని తినడానికి బాగుండిద్ది, అన్నంలోకైనా డ్రింక్స్లోకైనా. సో ఇంకేంటి, రెడీ అయిపోయింది, సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేయడమే. బోనాల స్పెషల్ బోటి కూర చూస్తారు కదా. బోనాలు కంపల్సరీగా చాలామంది ఇళ్ళలో బోటి వండుతారు. ఈ విధంగా వండుకోండి. ఈ బోటి ఫ్రై ఎలా ఉండాలని చెప్పాను కదా, లాస్ట్కి రెసిపీ అయిపోయేసరికి నూనెలో వేయించామా అన్నట్టు ఉండాలి. ఇలా వేయించినట్టు పొడి పొడిగా ఉండాలి. దీంట్లో కొంతమంది లివర్ వేస్తారు, ఇంకా టేస్టీగా ఉండింది. కానీ నేను లివర్ సపరేట్గా పెట్టాను. ఇలా ఒక్కొక్క పీస్ తీసుకొని ఎంజాయ్ చేస్తా తినాలి. చిన్నప్పుడు నేను పెద్దగా తినేవాడిని కాదు, అది చూస్తేనే ఒకలాంటి ఫీలింగ్ వచ్చేది. కాకపోతే స్లోగా నేర్చుకొని ఇప్పుడు నేను ప్రాపర్గా బోటి ఎంజాయ్ చేస్తున్నాను. కుక్ చేయడంలో పర్ఫెక్ట్గా కుక్ చేస్తాను, కానీ ఎంజాయ్ చేయడం కూడా నేర్చుకున్నాను. సో మీరు కూడా నాలాగా తినని వాళ్ళైతే కంపల్సరీగా ఒకసారి ఈ విధంగా కుక్ చేసి తినండి, మీరు ఎంజాయ్ చేస్తారు. నేను తినడం ఎంత ఎంజాయ్ చేస్తాను, వండి పెట్టడం కూడా అంతే ఎంజాయ్ చేస్తాను. వాషికి బోటి ఫ్రై అంటే చాలా ప్రాణం. సో ఇదంతా ఆయన దగ్గరికి వెళ్ళిపోతుంది డైరెక్ట్గా పార్సల్. సో ఆయన తిని ఎంజాయ్ చేస్తారు. మీరు కూడా ఈ బోనాలకి తప్పకుండా ట్రై చేయండి సింపుల్ బోటి ఫ్రై.